తూర్పుగోదావరి జిల్లా అనవర్తి నియోజకవర్గంలోని కుప్పవరం గ్రామంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన సత్యమ్మ తల్లి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహించబడుతుంది. ఇక ఈ గ్రామ దేవతగా భక్తులకు దర్శనమిస్తున్న సత్యమ్మ తల్లి వద్ద ధనవంతులు, రాజకీయ నాయకులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, అధికారులు కూడా విచిత్ర వేషధారణలో జోలి పట్టుకొని భిక్ష అడిగి వచ్చిన ధనాన్ని అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అది భిక్ష కాదు, అమ్మవారిపై వాళ్ళకున్న అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక భక్తులు ప్రగాఢ నమ్మకంతో చేస్తున్న ప్రత్యేక సాంప్రదాయం అని భావిస్తున్నారు. జాతర విశిష్టతపై మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ప్రస్తుతం పొట్టగూటి కోసం భిక్షమెత్తుకోవడం చాలా చోట్ల చూసే ఉంటాం. కానీ లక్షాధికారులు, కోట్లాది రూపాయలు పడగలెత్తినటువంటి ధనవంతులు, అదేవిధంగా అధికారులు కానివ్వండి, అదే విధంగా కూడా ఎక్కడ స్టేట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా భిక్షమెత్తుకుంటూ భిక్షాటన చేస్తున్న గ్రామం ఏదైనా ఉందంటే మీరు చూడాలనుకుంటున్నారా? అదే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. ఏదైతే కొప్ప అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న సత్యమ్మ తల్లి వారి జాతర మహోత్సవంలో అమ్మవారికి మొక్కుకున్న మొక్కుబడులకు తీర్చుకోవడానికి రాష్ట్రంలోనే కాదు, పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఏ మూలన్నా సరే ఈరోజు కొప్పవరం చేరుకోవడానికి అయితే మాత్రం రాబోతున్నారు. అటు ధనవంతులు కానివ్వండి, లక్షాధికారులు కానివ్వండి, అటు సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా, ఇటు ఎమ్మెల్యే అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా సరే ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి వేషాధారణ ధరించి జోలి పట్టుకుని భిక్షాటన చేసుకున్న భిక్షాటనలో వచ్చిన ఏదైతే నగదు ఉందో అమ్మవారికి సమర్పించడం అనేది కూడా ఈ యొక్క తరతరాలుగా ఈ యొక్క కొప్పవరం సత్యమ్మ తల్లి జాతరలో వస్తున్న ఆనవాయితీగా చెప్పవచ్చు. 31వ తారీఖు తెరుచున్న ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే కత్తెలకొండ అయితే ఉందో, కత్తెలకొండ నెత్తి మీద పెట్టుకుంటే అమ్మవారిని పూర్తి స్థాయిలో అనుగ్రహం వస్తుందని చెప్పేసి కూడా భక్తులైతే నమ్మకం ఉంది. మరొక కాలంలో చూసుకుంటే ఏదైతే ఈ యొక్క తాళ్ళతో ఏదైతే బెత్తంతో, అమ్మవారి బెత్తంతో కొట్టించుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నటువంటి ఈ యొక్క భక్తులందరూ కూడా ఈరోజు ఏదైతే ఎప్పుడు ఆ యొక్క సత్యమ్మ తల్లి సంబరం అంటూ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న సత్యమ్మ తల్లి సంబరానికి అయితే మాత్రం రేపు 2వ తారీఖున పూర్తి స్థాయిలో ఎక్కడైతే మాత్రం కప్పవరం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా చెప్పుకునే పరిస్థితి ఉంది. అయితే ఏ విధంగా ఈ యొక్క కప్పవరం సత్యమ్మ తల్లి జాతర నిర్వహించబోతున్నారు, అసలు ఈ సత్యమ్మ తల్లి జాతర 2 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు జరగబోతుందనే విషయం ఆలయ కమిటీ వారితో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. సరే చెప్పండి, అసలు సత్యమ్మ తల్లి జాతరలో భిక్షాటన ఎందుకు చేస్తున్నారు? లక్షాధికారులు, కోట్లాది రూపాయలు పడలెత్తుంటే వారు ఎందుకు ఇక్కడ భిక్షాటన ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది? ఎందుకు అమ్మవారు ఈ విధంగా వారికి అనుగ్రహం ప్రసాదించబోతుందని చెప్పవచ్చు అంటారు? అమ్మవారిని కోరికలు కోరుకుంటారు. ఆ కోరిన కోరికలు తీర్చే తల్లిగా భావించి ఆ కోరిన కోరికలు తీర్చిన వాళ్ళని అమ్మవారికి భిక్షాటన చేసి అమ్మవారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే పిల్లల సంతానం లేని వారు సంతానం కొరకు కత్తిరికొండ అని చెప్పేసి ఉంటుంది. ఆ కత్తిరికొండ ధరించినప్పుడు అమ్మవారు సంతానం కలిగిస్తారు. మళ్ళీ వచ్చిన సంబరం నాటికి ఆ షడ్డిబిడ్డతో తీసుకుని మొక్కు చెల్లించుకొని గొర్రెపోతుని తీసుకుని కూడా అలాగే అమ్మవారి మొక్కు చెల్లించుకోవడానికి వస్తుంటారు. అలాగే పొట్లో పాలు వేసుకుంటాం. అమ్మవారు నాగదేవతగా వెలసి ఉంది. అలాగే పొట్లో పాలు వేసుకోవడానికి కూడా వెళ్తారు. అలాగే బల్ల మీద వేసాలు, కింద వేసాలు వేసి బిచ్చాటం చేసి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. అమ్మవారి సన్నిధిలో ఉంటూ పూర్తిగా కూడా పూర్వం నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు అన్నీ కూడా చూసుకుంటున్న మరొక పెద్దలు కూడా ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు. వారిని కూడా ఇక అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ విధంగా అమ్మవారి చరిత్ర కొనసాగుతుంది అంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఒక చరిత్ర కొనసాగుతుంది? జాతరకు సంబంధించిన ఉత్సవాలకు సంబంధించిన విషయం ఏంటంటారు? అసలు ఏం జరిగింది? 400 సంవత్సరాల మటు జరుగుతుందండి. ఇప్పుడు మా కర్రూరిని అంటే ఈతకోట నుంచి ఇక్కడికి తీసుకొచ్చిందండి. ఇక్కడ తీసుకొచ్చాక ఇక్కడ ఏదైనా దొంగలో గట్టబడినా వాళ్ళని కదలకుండా ఆవు చేసి మామూలుగా కుప్పలో సీతల్లో దాన్ని పట్టుకుపోతుంటే వాళ్ళని అలాగా చుట్టూ తిప్పించి ఇక్కడికి వచ్చి లెగ్గొట్టేదండి. ఆ తర్వాత కిటికీలోంచి గాజులు కూడా వేయమని గాజులు కూడా వేయించుకునేదండి ఇక్కడ నుంచి. అయితే నేను 2004 కాడి నుంచి నేను మెయింటైన్ చేస్తున్నానండి.
అయితే ఇక్కడ పూర్తిగా కూడా ఈ యొక్క కొప్పవరం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కొప్పవరం గ్రామంలో లక్షలు సంపాదించిన కోటీశ్వర్లైనా కూడా పూర్తిగా కూడా ఇక్కడ భిక్షాటన చేసి అమ్మవారికి సమర్పించుకోవడం కూడా నానుడుగా ఉంది. అయితే లక్షాధికారులే కాదు, కోటీశ్వర్లే కాదు, అటు రాజకీయ నాయకులు కానివ్వండి, మాజీ ఎంపీ మురళీమోహన్ గారు కానివ్వండి, ప్రస్తుత అనపర్తి శాసనసభ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ అమ్మవారి దర్శనార్థం అమ్మవారికి ఏదైతే మొక్కుకున్నారో మొక్కు నెరవేరిన తర్వాత కూడా వారు కూడా వేషాధారణ వేసి భిక్షాటన చేసిన పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుందని చెప్పేసి ఈ గ్రామ పూర్వ పెద్దలు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఏది పూర్తి స్థాయిలో అమ్మవారికి భిక్షాటన చేయడం అనేది కూడా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కొప్పవరం గ్రామంలో అయితే మాత్రం రేపు 2వ తరగతి జరగబోయే యొక్క మహోత్తరమైన కార్యక్రమంలో సంబరంలో అయితే మాత్రం రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడికి కోటీశ్వరులు, లక్షాధికారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, అదేవిధంగా పూర్తిగా కూడా నాయకులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి వేషాధారణ వేసి భిక్షాటన చేసి జోలు పట్టుకుని యొక్క అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ బీఆర్కే న్యూస్ ద్వారా ప్రస్తుతం ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని కూడా మనం ప్రజలకు అందించే విధంగా కూడా రేపు జరగబోయే కార్యక్రమం పూర్తి స్థాయిలో చూపించబోతున్నాం. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.